ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం 17వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించిన తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో తిరువూరు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిరువూరు పట్టణంలో ప్రతిరోజు నిర్వహించే ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు 17వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డులో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు స్థానిక ప్రజలు ఒక విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న రూపంలో అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఏం చెప్తున్నారంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా పరిపాలనని ప్రజల దగ్గరికే తీసుకొచ్చాను అని చెప్తున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అధికారులే ప్రజల దగ్గరికి వస్తారని చెప్తున్నారు. కానీ తిరువూరు విషయంలో జగన్మోహన్ రెడ్డి తొగ్లక విధానం ఏంటంటే తిరువూరుని ఒక రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. మరి తిరువూరుని రెవెన్యూ డివిజన్గా ప్రకటించినప్పుడు తిరువూరులో ఆర్డీఓ ఆఫీస్ ఉండాలి, ఆ ఆఫీస్ పెట్టారు. కానీ రవాణా శాఖకు సంబంధించిన ఆర్టీఓ ఆఫీసు తిరువూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో గన్నవరంలో పెట్టారు. అలాగనే విజయవాడ కమిషనరేట్లో భాగంగా తిరువూరులో ఉండాల్సిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసు ఈరోజు మైలవరంలో ఉంది. అంటే తిరువూరు ప్రజలు తిరువూరుకు సంబంధించి ఏమైనా కావాలి అంటే ఒక పక్క గన్నవరం అన్న వెళ్ళాలి, లేదా మైలవరం అన్న వెళ్ళాలి. అంటే గన్నవరంలో ఉన్న వల్లభనేని వంశీ, అలాగే గతంలో మైలవరంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు తిరువూరులో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్ని మైలవరం తీసుకెళ్లారు, గన్నవరం తీసుకెళ్లారు. కాబట్టి తిరువూరు ప్రజలందరూ తిరువూరు నుంచే పరిపాలన సాగాలి అని ఈరోజు తీర్మానించుకున్నాం. రేపు ఎన్నికల్లో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. తిరువూరు శాసనసభ్యునిగా ఎన్నికలైపోయి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో తిరువూరులో రెవెన్యూ డివిజన్గా రావాల్సిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ తీసుకొచ్చి తిరువూరుని పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను.